నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. క్యాన్సర్ అంటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో కనిపించే ఈ రొమ్ము క్యాన్సర్ 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.3 మిలియన్ ఫీమేల్స్ ఈ రొమ్ము క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. దీనికి ప్రివెన్షన్ ఏంటి? మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ద్వారా కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్ ద్వారా కానీ మనం క్యాన్సర్ని కొంచెం వరకన్నా ప్రివెంట్ చేసుకోవచ్చా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. ఆవిడ మాటల్లోనే అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం, జనరల్గా క్యాన్సర్ అంటేనే చాలా మందికి భయపడతారు. దానికి ట్రీట్మెంట్ లేదు, కీమోథెరపీ అయినా ఓన్లీ అలోపతినే మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం క్యాన్సర్, మన బాడీలో పెరుగుతున్న క్యాన్సర్ సెల్స్ని అవి ఇంకా పెరగకుండా, మ్యూటేషన్స్ జరగకుండా మనం స్టాప్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటారు? ఫుడ్స్ ద్వారా కానీ, లైఫ్ స్టైల్ ద్వారా కానీ ఏమైనా సిమ్టమ్స్ అని గుర్తించవచ్చు అంటారా లేదా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ మధ్య జనరేషన్లో చాలామంది పిల్లవాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇంతకుముందు రేర్గా చూసేవాళ్ళం. పురాతన కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవి చాలా రేర్ కేసెస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ప్రాపర్ నేనేమంటానంటే ఓన్లీ మెయింటెనెన్స్ అంటే మనం వేసుకుంటున్న దుస్తుల మీద కూడా చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. తింటున్న ఆహారం మీద జాగ్రత్తగా ఉండాలి. మనం బాడీ అసలు మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చిందనుకోండి, అసలు రాకుండా మనం జాగ్రత్త పడితే బెటర్ కదా, వచ్చాక మనం బాధపడే బదులు. అసలు రావడానికి ముందు మనం ఎలాంటి క్లినికల్ ఎగ్జామినేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, మనం ప్రతి ఒక్కరు ఏంటంటే మనం ఓన్గా మనము ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎలా ఉంది, చెస్ట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, సో మనము టెండర్నెస్ ఏమైనా ఉందా, లేదంటే చిన్న చిన్న గడ్డల్లాగా మన చేతులు తగులుతున్నాయా, లేదంటే నొప్పి వస్తుందా, సో నిప్పుల దగ్గర మనకి ఏదైనా లిక్విడ్ ఫామ్ కొద్దిగా ఫ్లూయిడ్ లాగా కొద్దిగా బ్లడ్ లాగా పడడం కానీ, వాటర్ కంటెంట్ లాగా రావడం, ఇలాంటివి మనకి వచ్చినప్పుడు మనం తొందరగా జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఆంకాలజిస్ట్ని కలిసిన తర్వాత. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏంటి, కొంతమంది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. నాన్ క్యాన్సరస్ మన సెల్స్ కూడా ఉంటాయి. సో మనం స్టార్టింగ్లోనే ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనం భయపడి దాన్ని దాచిపెడుతూ ఉంటాం. చాలా వరకు దాచకూడదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ, సో లేదు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్టులు కానీ, జనరల్ ఫిజిషియన్స్ కానీ, న్యాచురోపతి డాక్టర్స్, ఎవరో ఒకరు డాక్టర్స్ మీకు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని తెలియజేయండి. తెలియజేసిన తర్వాత ఏంటి ఇలాగ లంప్స్ లాగా ఉన్నాయి, బ్రెస్ట్ సైజ్ తగ్గుతూ ఉంటుంది, ఒకసారి రైట్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటుంది. కొంతమందికి చాలా మందికి ఏంటంటే ఇలా టచ్ చేస్తే చాలా టైట్గా అనిపిస్తూ ఉంటుంది. సో టచ్ చేస్తే కొంచెం పెయిన్ఫుల్ ఫీలింగ్ కూడా ఉంటుందా? కొంతమందికి ఉంటుంది. సో బేసికల్లీ పెయిన్ఫుల్గా ఉంది అంటే దీనికి ఏం సంబంధం లేదు. పెయిన్ఫుల్గా ఉంది అంటే కొంతమందికి పీరియడ్కి ముందు కానీ, పీరియడ్ తర్వాత కానీ, ఓవులేషన్ పీరియడ్లో కానీ టెండర్నెస్, టైట్నెస్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది కొంతమందికి. అది దీనికి చాలా తక్కువ కేసెస్లో మనకి లంప్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. అండర్ ఆర్మ్స్ కింద కానీ, చెస్ట్ సరౌండింగ్స్ పార్ట్లో కానీ, బుడపల్లాగా, ముద్దల్లాగా టచ్ చేస్తే ఇలాగ కదులుతూ ఉంటాయి, కణికల్లాగా కదులుతూ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు కానీ, అంటే మనం నార్మల్గా ఉన్నప్పటికి, అంటే ప్యూబర్టీ స్టేజ్కి వచ్చాక, అంటే మనం మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలు, ఆఫ్టర్ దట్ మనకి మెనోపాజ్ టైంలో ఇవి చాలా వరకు సిమ్టమ్స్ మనకు తెలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. నేనేమంటానంటే ఒక్కసారి మనకి ఏదన్నా మనం క్లినికల్ ఎగ్జామినేషన్, మనం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు మంచిగా మనం చూసుకోవాలి. అసలు మన బ్రెస్ట్ మన శరీరంలో ఒక భాగమే కదా, దానికి షై ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు మనము మార్నింగ్ లేచిన వెంటనే స్నానంకి వెళ్ళినప్పుడు జస్ట్ మనం బాడీకి ఎలాగ రబ్ చేసుకొని స్నానం చేస్తాం అలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఏదైనా గడ్డల్లాగా ఉన్నాయి, లేదంటే నిప్పుల నుంచి బ్లడ్ కానీ, మ్యూకస్ కానీ, ఏదైనా స్మెల్ కంటెంట్ ఏదైనా బయటకు వస్తుంది అన్నప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళి డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే దీన్ని ఇగ్నోర్ చేస్తామనుకోండి, మాది ఇప్పుడు నాన్ క్యాన్సరస్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త క్యాన్సర్కి కన్వర్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం. సో ఇలాంటి లక్షణాల్లో మనకి మ్యాక్సిమం ఏంటంటారంటే కొన్ని తెలుసుకోవాలి. ఓపెన్గా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, కొంతమంది బ్రాస్ వాడుతూ ఉంటారు. సో ఏంటంటే ఆ బ్రాస్ ఇప్పుడు 6 months మనం బయట వేసుకున్న దుస్తుల మీద ఉన్నంత శ్రద్ధ, అంటే మంచిగా వేసుకొని పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్న ఇతో కాస్ట్లీ బట్టలు వేసుకుంటూ ఉంటాం బయట. అదే ఇన్సైడ్ మనం వేసుకుంటున్న బట్టల మీద అసలు ఎప్పుడో సంవత్సరం ముందు కొనింటారు, 6 నెలల ముందు కొనింటారు, అవి వాష్ కూడా ప్రాపర్గా చేయరు. వేసిన బట్టనే లోపే వేసుకున్న బట్టలు కదా, వాష్ మళ్ళీ చేద్దాంలే, 2 సార్లు 3 సార్లు వాడాక వాష్ చేద్దాంలే అని కూడా చాలా మంది ఇదిగా ఉంటారు. ఏమంటే బయట వేసుకుంటున్న దుస్తుల మీద కంటే ఇన్సైడ్ వేసుకుంటున్న దుస్తుల మీద మనకు ప్రాపర్ కేర్ ఉండాలి. మన బ్రాస్లో కూడా చాలా మంది మనకి ఏంటంటే మొత్తం మనకి రొమ్ము మొత్తం కవర్ అయ్యేలాగా సి షేప్ బ్రాస్ ఉంటాయి, డి షేప్ బ్రాస్ ఉంటాయి, సి షేప్ బ్రాస్ ఉంటాయి, ఆ కాటన్ బ్రాస్ దొరుకుతాయి. అలాంటివి తెప్పించుకోండి. కంప్లీట్గా రొమ్ము అంతా కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టు ఉంటుంది మనకి. అలాంటి బ్రాస్ తెచ్చుకోండి. 6 months ఒకసారి మారుస్తూ ఉండండి. అండ్ డైలీ వేసుకుంటున్న బ్రాస్కి అండ్ మన పీరియడ్ టైంలో వేసుకుంటున్న బ్రాస్కి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. పీరియడ్ టైమ్స్లో వేసుకుంటున్న బ్రాస్, పీరియడ్ టైంలో కొంతమందికి ఖచ్చితంగా టైట్నెస్ ఉంటుంది, కొంతమందికి టచ్ చేస్తే పెయిన్ ఉంటుంది.
ఇవన్నీ పీరియడ్లో ఉన్నాయి. అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనకి పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు మనం సాఫ్ట్గా కాటన్ బ్రాస్ వేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కుట్టుకోవచ్చు, లేదంటే కాటన్ బ్రాస్ మనకి మంచి మంచి బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి. అవి తెప్పించుకొని వేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో కొద్దిగా హెవీనెస్ తగ్గుతుంది. వేసుకుంటున్న బ్రాని బట్టి కూడా ఉంటుంది. ఆ టైట్నెస్ కానీ మన ఈ కణితలు ఫామ్ అవ్వడంలో కూడా మనం లోపల వేసుకుంటున్న దుస్తుల మీద కూడా చాలా ఇదిగా ఉండాలి మనకి. మేడం, జనరల్ గా రాత్రిపూట ఇన్నర్స్ వేసుకోకుండా పడుకుంటూ ఉంటారు. అసలు వేసుకోవాలా వేసుకోకూడదా? నేనేమంటే కంఫర్ట్ లెవెల్స్ మనకేంటంటే టైట్గా పాలిస్టర్ బ్రాస్ తెచ్చుకుంటారు కదా, అది వేసుకోవడం మంచిది కాదు. కాటన్ వేసుకోండి. వేసుకోకపోతే లూజీగా సాగీగా అయిపోతాయండి. చాలా మంది ఏంటంటే ఎక్కడో వినింటారు వేసుకోకుండా పడుకుంటే మంచిదని చెప్పేసి. కానీ నేనేమంటానంటే కాటన్ బ్రాస్ వేసుకోండి, లూజ్గా వేసుకోండి. మనం ఎప్పుడైతే వేసుకోకుండా ఉంటామో అప్పుడే లూజీగా అయిపోవడం, సాగీగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కంఫర్టబుల్గా ఉండాలి. మనం వేసుకుంటున్న బ్రాస్ కానీ ఏదైతే వాడుతున్నామో అవి నైట్ పడుకుంటున్నప్పుడు కాటన్స్ వేసుకోవాలి. ఇంట్లో మనం ఎక్కువసేపు ఉంటున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎలాగో మనము స్టిఫ్గా మంచిగా వెళ్తాము, బట్ నైట్ వేసుకుంటున్నప్పుడు కాటన్ బ్రాస్ తెచ్చుకోండి. అండ్ పీరియడ్ టైంలో కూడా కాటన్ బ్రాస్ యూజ్ చేయడమే మంచిది. ఓకేనా? సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఇంట్లో మనం ఆహార నియమాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాను కదా, యాంటీ క్యాన్సరస్ ఫుడ్స్ చాలా ఉంటాయి మనకి. అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనకి చెస్ట్ టైట్నెస్ ఉండడం కానీ, కణితల్లా కనపడడం కానీ, ప్రెస్ చేస్తే పెయిన్ రావడం కానీ, నిప్పుల దగ్గర మనం కొద్దిగా బ్లడ్ లాగా కానీ, మ్యూకస్ కూడా స్మెల్ లాంటివి, ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలండి. అక్కడికి వెళ్ళాక కూడా మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే థెరపీస్ ఉంటాయి కొంతమందికి, కీమోథెరపీ అని, రేడియోథెరపీ అని, హార్మోనల్ థెరపీ అని, డిపెండ్స్ అపాన్ కండిషన్ని బట్టి చేస్తూ ఉంటారు. మనం అంటే ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఇగ్నోర్ చేసేసి ఆ ప్రాబ్లం ఇంకొద్ది కాంప్లికేట్ అయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్కి వెళ్ళేసి మనం ఆ థెరపీలోకి వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడి బాడీ క్షీణించేసుకునే బదులు మనం ముందు నుంచే అసలు రాకుండా, మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందనుకోండి, మనకి ఓవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయంలో క్యాన్సర్స్ రావడం కానీ, యూట్రస్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక్కసారి కలిసి డాక్టర్ని, గైనకాలజిస్ట్ని వాళ్ళని కలిసి అసలు మెమోగ్రఫీ చేస్తారు, కొంతమంది అల్ట్రాసౌండ్ చేస్తారు. ఇలాంటి థెరపీస్ చేయించుకుంటూ ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు. అంటే మన ఫ్యామిలీలో ఆల్రెడీ వచ్చింది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో, యూట్రస్ క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా 50-60% ఛాన్సెస్ ఉంటాయి మనకు రావడానికి. ఇంకొకటి మేడం, ఈ రోజుల్లో చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అయిపోయింది. ఇన్సిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతి ఇయర్ కానీ ఒక డ్యూరేషన్ టైంలో ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసుకోవచ్చు అంటారు? మ్యామోగ్రామ్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు అంటారు? నేనేమంటానంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కానీ, 2 ఇయర్స్కి ఒకసారి కానీ, అంటే ఏమన్నా మన ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉన్నాయనుకోండి, మనం జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పీరియడ్ రెగ్యులర్గా ఉందా లేదా, పీరియడ్లో బ్లీడింగ్స్ కూడా క్లాట్స్ దీనికి కూడా చాలా కనెక్షన్స్ ఉంటాయి. యూట్రస్ క్యాన్సర్స్కి, బ్రెస్ట్ క్యాన్సర్స్కి, ఓవేరియన్ క్యాన్సర్స్కి, వీటన్నిటికీ మన పీరియడ్తో కూడా చాలా సంబంధం ఉంటుంది. సో మనకి పీరియడ్ రెగ్యులర్గా ఉందా లేదా, మన వెయిట్ మేనేజ్మెంట్ అవుతుందా లేదా, మనం ప్రాపర్గా అంటే లైక్ మనం చెస్ట్ ఎగ్జామినేషన్ ఇంట్లో చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వస్తే ఏం చేస్తాం, ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసి ఎక్కడైనా లమ్స్ ఉంటే ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మేము ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తూ ఉంటాం. సో మనం ఓన్గా ఇంట్లో చూసుకుంటా ఉందాం. ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇట్లా లమ్స్ ఫామ్ అయింది అనుకోండి, ఆ లంప్ కొంతమందికి అబ్నార్మల్ ఫ్లాట్ గ్లాండ్స్ అంటారు. అవి జస్ట్ ఏం హార్మ్ఫుల్ కావు, జస్ట్ ఉంటాయి అంతే, పెయిన్ ఉండదు, ఏం ఉండదు. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం నీట్గా దాన్ని మంచిగా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవడం కానీ, చల్లని క్లాత్ చెస్ట్ పైన వేసుకోవడం కానీ, కొద్దిగా రిచ్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి ఉన్నవి ఆమ్లా కానీ, జామకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, ఇలాంటివి ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా ఈ కణితులు అనేవి బ్లాస్ట్ అయిపోతాయి. మనకి అసలు ప్రాబ్లమే ఉండదు. సో మనము ఎంత మెయింటైన్ చేస్తున్నాం అన్నది కాకుండా తీసుకుంటున్న ఆహారంలో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటున్నాం అనుకోండి, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, బాడీలో ఏ క్యాన్సర్ అంటే ఏ డెడ్ సెల్ కూడా ఫామ్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే, వెరీ నైస్ మేడం. సో వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. సో మనకి క్యాన్సర్ కావచ్చు, ఏ రకమైన రోగాన్ని మనం స్టాప్ చేయాలంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఏమున్నాయి అంటారు? సో నేనేమంటానంటే మ్యాక్సిమం ఎవ్రీడే మన స్కిన్ కానీ, మన లోపల డెడ్ సెల్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, వెయిట్ కానీ, ఇలాంటి అన్నెసెసరీ కండిషన్స్ అన్నిటినీ ఒకే ఒక బెస్ట్ జ్యూస్. మనం ఏమనుకుంటాం ఇప్పుడు క్యారెట్లో అన్ని లక్షణాలు ఉంటాయి. స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఐస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాంటి ఇబ్బందులు రాకుండా విటమిన్ ఏ కానీ, ఐరన్ కానీ రిచ్ ఉంటుంది. ఆమ్లా తెలిసిందే, ఉసిరికాయ, సో రిచ్ ఇన్ విటమిన్ సి.
సో మనం వాడతాం. యాపిల్ మనం వాడతాం. యాపిల్‌లో మన లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం యాపిల్ వాడతాం. బీట్రూట్ మనం ఇంటెస్టైన్‌లో గానీ, ఈసోఫెగస్‌లో గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం యూజ్ చేస్తాం. అవును. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ జ్యూస్ చేసినప్పుడు కంపల్సరీ మనం సినమన్ వేసుకోవాలి. ఓకే. సినమన్ ఏంటంటే యాంటీ క్యాన్సరస్‌గా పనిచేస్తది. మన బ్రెస్ట్ క్యాన్సర్స్ గానీ, ఓరియన్ క్యాన్సర్స్ గానీ, యూట్రస్ క్యాన్సర్స్ గానీ అలాంటివి ఏమి రాకుండా చాలా యూజ్ అయ్యేది. ఈవెన్ మనకి పీరియడ్ అవును. రెగ్యులర్ లేదు. హ్మ్. ఒక 4, 5 డేస్ డిలే అవుతుంది. హ్మ్. లేదంటే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా సినమన్ పౌడర్‌ని మజ్జిగలో గానీ, వాటర్‌లో గానీ హ్మ్. కలుపుకొని తాగండి. రేపు, ఎల్లుండి రావాల్సిన పీరియడ్ కూడా అంటే మనకి ప్రొలాంగ్ అవుతుంది కదా! అవును. ఈ డేట్‌కి ఎగ్జాక్ట్‌లీ రావట్లేదనుకోండి. ఆ ముందు రోజు ఈ సినమన్ వాటర్‌లో నీళ్ళలో గానీ, మజ్జిగలో కలుపుకొని తాగండి. ఎగ్జాక్ట్‌లీ పీరియడ్ వస్తది. ఓహ్! అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తది సినమన్. సో, ఈ ఒక 5 కాంబినేషన్స్‌ని మనం రెగ్యులర్‌గా జ్యూస్ చేసుకొని తాగితే ఓకే. డెఫినిట్‌గా మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వెరీ నైస్. అయితే మన వ్యూవర్స్‌కి ఒకసారి దీని ప్రిపరేషన్ ఏంటి? సిన్నమన్ పౌడర్ ఎప్పుడు యాడ్ చేయాలి? ఇవన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి ఎగ్జాక్ట్‌లీ చూపిద్దామా మేడం? ఓకే. మేడం జనరల్‌గా ఈ ఏబీసీ జ్యూస్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందరికీ తెలిసింది. కానీ మీరెందుకు ఆమ్లా యాడ్ చేస్తున్నారు? ఆమ్లాలో విటమిన్ సి ఉంటదండి. మనకి హ్మ్. బాడీలో బ్లడ్ సెల్స్ గానీ, అంటే వైట్ బ్లడ్స్ గానీ, డబ్ల్యూబీసీ సెల్స్ మన రెడ్ బ్లడ్ సెల్స్ గానీ ఎప్పుడు తగ్గకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని కూడా మంచిగా బూస్ట్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. హ్మ్. సో, ఆమ్లా మొత్తం కాకుండా జస్ట్ మనం 1/4 వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎవరికన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లాంటివి ఏమన్నా ఉంటే హ్మ్. ఆమ్లా అవాయిడ్ చేస్తే సరిపోతది. సో, వేసుకున్నా కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు. సినమన్ కూడా మనం మాక్సిమం ఇలా ప్యూర్ సినమన్ అంటే ఇలా రౌండ్‌గా ఉంటది. అచ్చా! ఇప్పుడు ఓకే. డార్క్‌గా ఇలా హ్మ్. మీలాగా ఉంటది కదా! అలాంటి సినమన్స్ బాగుంచు. మంచి ప్యూర్ సినమన్ అంటే ఇలా ఇలా మంచి మంచి స్మెల్ కూడా ఉంటది మనం. అవును. సో, మనం ఎంత చేస్తాం జస్ట్ ఒక ఇంత హ్మ్. ఇంచ్ లాగా వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం క్యారెట్ కూడా ఉంటది కదా! హ్మ్. మనం క్యారెట్ కూడా మాక్సిమం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. వాష్ ఓకే. చేసేసుకున్న కూడా మనం క్యారెట్ కూడా ఒక 1 క్యారెట్ ఇలాగా ఒకసారి ప్రిపేర్ ఇంట్లో అందరూ తాగొచ్చండి. అవును. పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు. మార్నింగే ఒక మంచి డీటాక్స్ డ్రింక్ ఏదంటే ఇదే. ఇదే అని చాలా చెప్పుకోవచ్చు. మందికి నేను వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను. ఈ జ్యూస్ మంచిగా తాగండి మంచిగుంటదని. సో, బీట్రూట్ కూడా మాక్సిమం చాలా తక్కువ. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బీట్రూట్ మనం తాగడం వల్ల జ్యూస్ రూపంలో హ్మ్. మోషన్ గానీ, యూరిన్ గానీ ఫైబర్ కంటెంట్ హ్మ్. ఎక్కువ ఉంటుంది కదా! ఫైబర్ కంటెంట్ ఎక్కువుంటది. అండ్ మోషన్ గానీ, యూరిన్ గానీ రెడ్ కలర్‌లో వస్తది. హ్మ్. అది దీంట్లో చూసి మళ్ళీ భయపడకు. భయపడాల్సిన అవసరం హ్మ్. లేదు. ఈ జ్యూస్ ఇట్స్ తాగితేనే అలా ఉంటది. ఎ పిగ్మెంట్. దీంట్లో ఉన్న ఒక మెయిన్ విటమిన్ గానీ, మినరల్స్ గానీ, ఒక కెమికల్ ఒక ఇంజెక్షన్ ఉంటది న్యాచురల్‌గా. హ్మ్. ఇది వాడడం వల్ల మనకి యూరిన్ గానీ, మోషన్ గానీ కొద్దిగా రెడ్ కలర్‌లో వస్తదనమాట. సరిపోతుందంటారా బీట్రూట్? సరిపోతుంది. మాక్సిమం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు బీట్రూట్. ఓకే. మళ్ళీ బీట్రూట్ ఎక్కువ తీసుకున్నా కూడా మోషన్స్ అయిపోతాయి. హుహుహు. కొంతమందికి బీట్రూట్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతది బీట్రూట్. హ్మ్. సో, మనం యాపిల్ కూడా 1/4 యాపిల్ ఏసుకుంటే సరిపోతది. సో, ఇలా ఫుల్ యాపిల్ కూడా అవసరం లేదు. ఒకరి కోసం అయితే మనం ఇంత 1 ఏసుకుంటే 4 సరిపోతది. సో, వేసేసుకొని స్కిన్‌తోనే వేసేసుకోవచ్చు. సో, కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని సో, మేడం జ్యూస్ రెడీ అయిపోయింది. సో, జ్యూస్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా, సినమన్ హ్మ్. చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ గానీ, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి గానీ, ఇలాంటి యాంటీ క్యాన్సరస్‌గా కూడా చాలా మంచిగా యూజ్ చేయొచ్చు. ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నేను చెప్పాను సినమన్ తీసుకోవడం వల్ల రకరకాల సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జ్యూస్ చేసిన తర్వాత ఈ పల్ప్ ఉంటది కదా! మనం ఈ పడేస్తామా? పడేయకూడదు. హ్మ్. ఇదే మ్యాజిక్ యాక్చువల్లీ. ఈ పల్ప్‌లో సినమన్ ఉంటది. హ్మ్. స్కిన్‌కి చాలా బాగా యూజ్ అవుతది. నేను చెప్పాను అబ్నార్మల్ ఫ్యాట్ గ్లాండ్స్ ఉంటాయి. బ్రెస్ట్‌లో మనకి లంప్స్ లాగా ఫార్మ్ అవుతుంటాయి. అవును. అలాంటి దాంట్లకి మనం ఈ పల్ప్ తీసుకెళ్ళి శరీరానికి సున్నిపిండి ఎలా రాస్తాం? హ్మ్. అలా హ్మ్. మంచిగా రాసి స్నానం చేయండి. హ్మ్. ఇంటర్నల్ ఎంత బెనిఫిట్ ఉందో ఎక్స్టర్నల్ కూడా అంతే బెనిఫిట్ ఉంది. ఈవెన్ ఓకే. చాలా మంది పల్ప్‌తో తాగినా కూడా చాలా మంచిదండి. పల్ప్‌తో హ్మ్. తాగని ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందో, ఎసిడిటీ లాగా అనిపిస్తుంటదో అలాంటి వాళ్ళు మాత్రం పల్ప్ స్క్వీజ్ చేసేసేయండి. స్లోగా ఇది మాత్రం కంపల్సరీ ఒక 30 డేస్ తాగాలి రెగ్యులర్‌గా జ్యూస్. రెగ్యులర్‌గా లైఫ్ టైమ్ తాగొచ్చండి. సీజన్‌తో సంబంధం లేదు. రెగ్యులర్‌గా తాగినా కూడా చాలా మంచిది. ఈ పల్ప్ మాత్రం కొద్దిగా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు పల్ప్‌తో తాగితే కొద్దిగా లైట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే హుహు. ఆమ్లా, సినమన్ ఏసాం ఓకే. కాబట్టి ఓకే. ఆ పల్ప్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఆ పల్ప్‌ని అలా పడేయకుండా హ్మ్. దాన్ని శరీరానికి సున్నిపిండిలాగా రాసుకోవచ్చు. చెస్ట్ దగ్గర మనకి ఏదైనా లంప్స్ ఉన్నా, చెస్ట్ దగ్గర మనకి నిప్పుల దగ్గర లిక్విడ్ ఫార్మ్స్ అలా ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం సోప్స్ ఎలాగో వాడకుండా ఈ పల్ప్‌ని మంచిగా ఓకే. స్మూత్‌గా మసాజ్ చేసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్ హ్మ్. దగ్గర అంటే లింఫ్ నోడ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఇంకా కొంతమందికి. లాంగ్ టర్మ్‌గా యూజ్ చేసుకోవాలంటే ఎండబెట్టి పౌడర్‌లా ఎండబెట్టేసేయచ్చు. కాటన్ క్లాత్ తీసుకొని ఎండబెట్టేసి దాన్ని సున్నిపిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ గానీ, ఓకే. అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాక్‌నెస్ ఉన్నా, నీస్ దగ్గర హ్మ్. బ్లాక్‌నెస్ ఉన్నా, చిన్న పిల్లలకి మనం స్మూత్‌గా సోప్స్ అవి వాడే బదులు ఇదే 5 రకాల కాంబినేషన్స్ కదా! అవును. రిచ్ కంటెంట్. మనం అవును. ఇంటర్నల్‌గా తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సరస్‌గానే పనిచేస్తది అనుకున్నప్పుడు, చిన్న చిన్న రోగాలు కూడా రాకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా కూడా హ్మ్. మనం యూజ్ చేసుకోవచ్చనమాట ఇది. వెరీ నైస్. సో, ఎలాగో ఈ జ్యూస్ అయితే సెట్ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ కోసం కూడా
నేను ఎలాగో రెగ్యులర్ తాగుతుంటాను, మీరు ఒకసారి తాగి చూడండి Okay. టేస్ట్ ఎలా ఉంటుంది. మీరు రోజు ప్రిపేర్ రెగ్యులర్ చేసుకుంటారు గా అండి, రెగ్యులర్ గా నేను ఈవెన్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వాళ్ళ కండిషన్ ని బట్టి ఈ మాక్సిమం ఈ జ్యూస్ నేను ఇంక్లూడ్ చేస్తుంటాను డైట్ లో. ఓకే మార్నింగ్ పొద్దున్నే పరిగడపని కొద్దిగా వాటర్ తాగేసి, వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అని నేను చెప్తుంటాను అనమాట. ఓకే ఒకసారి టేస్ట్ చూస్తాను అయితే. వెరీ న్యాచురల్, చాలా బాగుంది. ఎక్కడ చేదుతనం కానీ మనకి బీట్రూట్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది. ఆమ్లా కూడా కొంచెం పులుపుగా తగలడం, అంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మేడం. ఎక్కడ చేదు ఉంది మాకు వద్దు అని అవాయిడ్ చేసే పరిస్థితే లేదు ఇక్కడ. సో థ్యాంక్ యూ మేడం, మంచి జ్యూస్ని ఈరోజు మాకు పరిచయం చేశారు. ఈ యాంటీ క్యాన్సర్ మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ యాంటీ క్యాన్సర్ డ్రింక్, క్యాన్సర్ని ఫైట్ చేసే తత్వం ఈ జ్యూస్లో ఉందని చాలా వివరంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా మాకు వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.